హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా కొంచెం డిఫరెంట్గా ఎగ్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం 4 పెద్ద ఆనియన్స్ని చిన్న ముక్కలకు కట్ చేసి తీసుకోవాలి. ఇలా చిన్న రోట్లో అయినా మిక్సీ జార్లో అయినా 10 మిరియాలు, టీ స్పూన్ జీలకర్ర వేసి దంచుకోవాలండి. దీనిలోనే 10 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి కచ్చాపచ్చాగా దంచాలండి. ఇలా దంచాక దీన్ని ఒక సపరేట్ బౌల్లోకి తీసి పెట్టేయాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి. కడాయి హీట్ అయినాక ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ బాగా హీట్ అయినాక ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలండి. మనం ఎక్కువ ఆనియన్స్ యాడ్ చేస్తే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటుందండి. ఆనియన్స్ 50% వరకు ఫ్రై చేసుకున్నాక దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. పసుపు వేశాక మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక ఎగ్స్ని యాడ్ చేయాలండి. ఎగ్స్ యాడ్ చేశాక ఒక 5 నిమిషాలు గరిటెతో కదపకుండా ఉంచితే ఎగ్స్ చిన్న చిన్న ముక్కలు అవ్వకుండా ఉంటాయండి. ఒక 5 నిమిషాల్లో ఉంచాక ఇలా టర్న్ చేసుకోవాలండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక దంచి ఉంచిన వెల్లుల్లి కారం మొత్తం యాడ్ చేయాలండి. ఈ వెల్లుల్లి కారం యాడ్ చేశాక వెల్లుల్లి కారం ఫ్లేవర్స్ పోకుండా 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసి కలపాలండి. ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా మిరియాలు, వెల్లుల్లి కారం యాడ్ చేసి ఎగ్ రెసిపీ తయారు చేసి తిని చూడండి, చాలా బాగుంటుందండి. ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ ఎగ్ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చూడండి. మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.